అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే స్థాయికి లేకుండా పోయారు. స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గతంలో 10 ఏళ్ల పార్టీగా అధికారంలో చెలాయించిన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, నిజామాబాద్ జిల్లాలో నేతలు కరువయ్యారని కార్యకర్తల నుండి నిస్తేజంగా మాకు ధైర్యం ఇచ్చే నాయకులు లేరని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని చూసుకుంటే గతంలో కామారెడ్డి నియోజకవర్గం నుండి మాజీ వీప్ గంప గోవర్ధన్ ప్రాతినిధ్యం వహించారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో కార్యకర్తలకు నేనున్నాను, అండగా ఉన్నా అని చెప్పి ధైర్యం చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి ప్రాంత ప్రజలకు నేను అండగా ఉన్నానని చెప్పలేకపోతున్నారని చెప్పి చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు కూడా ఆ ప్రాంతంలో నేతలు పర్యటించలేదని చెప్పి ప్రజల్లో ఉండిపోయింది. మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గం చూసుకుంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు నేనున్నాను అండగా, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు అమలు కాలేదు, అందుకే అని ప్రశ్నించలేకపోయారనే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభివృద్ధి పనులు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా లాంటి, అదేవిధంగా రుణమాఫీ కానీ వీటన్నింటిపైన కూడా ఎక్కడ కూడా ధర్నాలు రస్తారోకోలు చేసుకోవడం, రైతుల పట్ల ప్రజల పట్ల మద్దతుగా ఉండలేకపోయాడని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇది ఉంటే మరోవైపు చుక్కల్ నియోజకవర్గం చూసుకుంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. ఆయన కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని చెప్పి చెప్పుకోవచ్చు. బాన్స్వాడ నియోజకవర్గంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పోచారం శ్రీనివాసరెడ్డి పూర్తిగా కార్యకర్తలను తన వైపు తిప్పుకొని గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ ప్రభుత్వం నుండి ప్రజలకు మద్దతుగా ప్రజలకు సేవ చేసేందుకు నేను ఎప్పుడు ముందుంటాను అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరోవైపు చూసుకోవచ్చు బోధన్ నియోజకవర్గాన్ని చూసుకుంటే బోధన్ నియోజకవర్గంలో 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన షకీల్ అమీర్ ఆయన అడ్రస్ లేకుండా పోయాడు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలకు నేను అండగా ఉంటానని ప్రజలకు మద్దతుగా ఎక్కడ కూడా ధర్నాలు రస్తారోకల్లో పాల్గొనకపోవడం విశేషం. అందువల్లనే కార్యకర్తలు నిస్తేజానికి గురవుతున్నారని చెప్పవచ్చు. మరోవైపు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం చూసుకుంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగారు గణేష్ గుప్తా. అదే కోణంలో కూడా ఈసారి నిజామాబాద్ అర్బన్ నుంచి ఓటమి చెందిన తర్వాత ప్రజలకు అండగా ఉంటానని పూర్తి స్థాయిలో భరోసాలు ఇవ్వాలి. రైతు రుణమాఫీ పైన అర్పదర్ప వచ్చి ధర్నాలు చేయడం తప్ప ఎక్కడ కూడా వారంలో కానీ 2 రోజులు కానీ ఎప్పుడు కూడా నెలలో 2 రోజులు కానీ నియోజకవర్గాన్ని అంటిపెట్టి లేడని చెప్పి కోణంలో కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా గతంలో ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ పూర్తి స్థాయిలో ప్రజలు నేనున్నానని భరోసా ఇవ్వలేకపోతున్నారు. అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గానికి చూసుకుంటే ఆర్మూర్గా నియోజకవర్గంలో గతంలో పనిచేసిన ఆశన్న గారి జీవన్ రెడ్డి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, మరోవైపు నిజామాబాద్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానీ ఎప్పుడు కూడా అడపదడప పార్టీ కార్యక్రమాలకి వస్తున్నాడే తప్ప ప్రజలకు నేను అండగా ఉంటానని ఎక్కడ కూడా చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్కరే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా ముందుంటారనే ఉద్దేశం మీద ప్రజలతో ముందు ఉంటూ ప్రజలకు మమేకమవుతున్నారు. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేతలందరూ కూడా లేకపోవడము, ప్రశ్నించే నాయకులు లేకపోవడం, దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ నిస్తేజానికి గురైంది. బీఆర్ఎస్ పార్టీలో అనిశ్చిత కొనసాగుతుందని చెప్పి కార్యకర్తలు ఆందోళన చెందుతున్న పరిస్థితులు. ఏదేమైనప్పటికీ గతంలో 10 ఏళ్ల పాటు ఒక వెలిగిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా కూడా ఎక్కడ ఆందోళన చేపట్టినట్లు లేదు. అదేవిధంగా కార్యకర్తలకు మేము అండగా ఉన్నామని చెప్పి మాట ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పి కార్యకర్తలు నిస్తేజం, అదేవిధంగా నిరాశ గురవుతున్నారని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. అజిత్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.